శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో అంటే ఆగస్టు 11, 12, 13, 14 తేదీలలో 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. మీరు ఎవ్వరూ చుట్టుపక్కల లేకుండా ఉన్నప్పుడు ఈ వీడియోని ఒంటరిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గనక మీకు జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి, అసలు ఈ 6 అనే వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా, ఈ వ్యక్తి ద్వారా మీకు నష్టం జరగబోతుందా, లాభం జరగబోతుందా, మీ జీవితంలో మీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎలా ఉంటే మీ జీవితం సరైన దారిలోకి వస్తుంది, ఇవన్నీ కూడా జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు అనేవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ని తప్పకుండా చూస్తున్నవారు వీడియోకి లైక్ చేసి మరీ వెళ్ళండి. అలానే హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం ఇప్పుడు భవిష్యత్తు గురించి అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. గతం గతహ అని చెప్పి మర్చిపోదామా అంటే గతం తాలూకా జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమంది చేసే నాటకాల వల్ల, నటనల వల్ల అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతోటి కుంభరాశి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం అన్నీ కూడా తట్టుకుంటున్నాయి. నిజానికి చెప్పాలి అంటే గనక మీకు ఈ ఆగస్టు శ్రావణ మాసం నుండి కూడా మీ మీద ఉన్నటువంటి నరదిష్టి ఇక మరి ఏ ఇతర రాశి వారి మీద ఉండదు. ఎందుకింత నరదిష్టి అంటే గనక, ఎవరు ఇంత దిష్టి పెడుతున్నారు అంటే గనక ఈ వారిలోనే మీకు ఎక్కువగా మీ మీద ఏడ్చేవారు మీ చుట్టూతోనే ఉన్నారు. మీ మీద దిష్టిని పెట్టేవారు, మీరు పతనం అవుతుంటే చూడాలి అనుకునేవారు ఇలా ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. అందుకని ఒంటరిగా కూర్చొని వినండి అని చెప్పి మేము చెప్పేది. ఎందుకు ఇలా మీకు ఈ యొక్క గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే కనుక దానికి నేను పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎవరైతే గతంలో మీ మనసును నొప్పించిన వారు ఉన్నారో, మిమ్మల్ని ఏడిపించిన వారు ఉన్నారో, మిమ్మల్ని ఒంటరితనానికి గురి చేసిన వారు, రాక్షస ఆనందాన్ని పొందిన వారు ఉన్నారో అది ఎనఫ్. స్త్రీలైనా కానివ్వండి, పురుషులైనా కానివ్వండి, మిమ్మల్ని టార్గెట్ పెట్టుకుని ఒక దోషిని చూసినట్లుగా చూసిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ ఒకరితోటి ఒకరు అవసరాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక మాట అనే ముందు మనకు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, ఎవరిని కూడా ఒక మాట అనకండి. ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనిషి దెబ్బ కొట్టినా కూడా మర్చిపోతాడేమో కానీ మాట అంటే మాత్రం మర్చిపోయేంత, అంటే చనిపోయేంత వరకు కూడా గుర్తుంచుకుంటారు అని చెప్పి. కాబట్టి మీరు అన్న మాటలు, వీరు చేసిన చేష్టలు, వీరు అవమానించిన అవమానింపులు ఇవన్నీ ఇక్కడ మీ తప్పు ఏది లేకుండా జరిగినవి. మీ యొక్క ప్రవేశం కానీ మీ యొక్క మాట కానీ ఏదీ లేకుండా జరిగినవి. అంటే మీరు ఎంత కరెక్ట్‌గా ఉన్నారో మిమ్మల్ని గెలకటం అంటారు కదా! అలా గెలికినట్లుగా మీ మీద లేనిపోని చాడీలు చెప్పి మిమ్మల్ని నలుగురిలో చెడ్డగా ప్రచారం చేసిన వారు ఎవరైతే ఉన్నారో మీకు పర్టిక్యులర్‌గా తెలుసు వీరే అని. అంటే 100% వీరే మమ్మల్ని చెడ్డగా ప్రచారం చేశారు అని చెప్పి మీకు తెలుసు. తెలిసిన వాళ్ళే అయినా వాళ్ళతోనే, బంధువుల్లోనే ఇలా చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడాను డైరెక్ట్‌గా అడగలేక, చేయలేక, ఒక మాట అనలేక, వీళ్ళే చెప్పారు అని చెప్పి సాక్ష్యం లేక, ఒకవేళ చెప్పినా కూడా వారితో ఎందుకు వేగటం అని చెప్పి గెలవలేక మానసికంగా కృంగిపోయి, శారీరకంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నలిగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మీకు ఇప్పటి నుంచి అలా ఉండదు. ఎవరైతే గతంలో అవమానించారో, హేళన చేశారో, చిన్న చూపు చూశారో అంటే చాడీలు చెప్పి, మిత్రులము అని చెప్పి మీ వెనక గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో వారే మీ దగ్గరకు వచ్చి సహాయం కోసం అడగబోతున్నారు. మిమ్మల్ని వారి గౌరవం నిలబెట్టుకోవడం కోసం మీకోసం తప్పించిపోతున్నారు. మీరు పలికితే చాలు, మాట్లాడితే చాలు, మీరు నుంచుంటే చాలు, మీతో అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు. ఎంత చేసినా కూడా గతం తాలూకా చేసినటువంటి చేదు జ్ఞాపకాలు అనేవి మీకు మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి.
ఈ టైంలో వీరికి మనం సహాయం చేయాలా వద్దా అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక విషయం, ఒక తాచుపాము దాహంతోటి ఒక మంచినీళ్ళ కుండ దగ్గరికి వచ్చి ఆగినప్పుడు ఆ మంచినీళ్ళ కుండ యజమాని అయ్యో పాపం పాము దాహంతో ఉంది అని చెప్పి ఒక గ్లాసుతోటి నీటిని ముంచి ఆ పాము నోట్లో పోస్తే గ్లాసు నీళ్లు శుభ్రంగా తాగంగా ఆవు రావురుమంటూ తాగిన అదే పాము నీటి చుక్క పూర్తయిన వెంటనే నీరు పోసిన వ్యక్తిని కాలు మీద కాటేసి ఆ మనిషిని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా పాము లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు ఒక్కటే, మీరు పడిన కష్టాల నుంచి, బాధల నుంచి మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. పూర్తిగా మనుషుల యొక్క మనస్తత్వాలు చదవగలిగినటువంటి తెలివితేటలు మీలో ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరు మిమ్మల్ని నొప్పించిన మాటలు ఉన్నాయో అవి ఏ టైంలో బాణాల్లాగా వదలాలి, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి వాటి గురించి ఆ టైంలో చూసుకోవచ్చు, ఆ టైంలో మాట్లాడుకోవచ్చు అని చెప్పి వాటిని లైట్‌గా తీసుకొని వదిలేసేయండి. ఎందుకంటే ఇప్పటికే బాగా ఒక మిక్సీలో వేసి రుబ్బిన పచ్చడిలాగా నలిగిపోయారు. బాగా నలిగిపోయారు. ఏలినాటి శని దశ ప్రభావం అనేది మీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే చివరి దశలో ఉన్నారు కాబట్టి కొంచెం మీ చెడు కోరుకున్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారి మీద మీరు జాలి చూపిస్తే మళ్ళీ మొదటి దశలోకి మీరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మీకు ఏలినాటి శని దశ ప్రారంభం స్టార్ట్ అయిన తర్వాత కష్టాలు వచ్చాయి అనుకుంటే కూడా మీకు వివాహమైన తర్వాత ఎక్కువ బాధలు పడ్డారు, ఎక్కువ కష్టాలు పడ్డారు, ఎక్కువ దిష్టి దోషాలను అనుభవించారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే గనక ఈ మాట మీరు ఏదైతే పర్టికులర్‌గా వివాహమైన తర్వాత ఇటు అమ్మాయిల విషయంలో చూసుకున్నా ముఖ్యంగా మీరు బాగుంటారు అని చెప్పి అవతలి వారు మీతోటి ఉన్న వాళ్ళు ఎవరైతే మీరు అవతలి వారు బాలేదు అని చెప్పి అనుకుంటారో వారు మిమ్మల్ని పర్టికులర్‌గా టార్గెట్ చేయటం, మీ యొక్క కట్టు, బొట్టు, వస్త్రధారణ చూసి ప్రతీదీ కూడా తిండి నుంచి అన్నీ అబ్జర్వ్ చేయటం. ఈ అబ్జర్వ్ చేసే విషయంలో ఏమవుతుంది అంటే కనుక దిష్టి ఉంటుంది. అందరి కళ్ళు ఒకలాగా ఉండవు కదా! మీది మంచి మనసు. మీరు మంచితనంగానే ఆలోచిస్తారు. మీకు కేడు చేసిన వాళ్ళ గురించి కూడా మేలు కోరుకునే రకాలు మీరు. కానీ మీ యొక్క దిష్టి వల్ల మీకు ఒక మాట అన్నా, చేసినా అది ఎవరికీ తగలదు. మీరు ఒకరికి సహాయం అయితే మీరు తెలియకుండానే అవతలి వారికి మీ మాటలు ఉపయోగపడతాయి. కానీ ఎదుటివారు అలా ఉండరు కదా! అందరి కళ్ళు అలా ఉండవు కదా! కొంతమంది చూపుకి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి. కాబట్టి మీరు ఎంత ఇబ్బందులు పడటానికి, ఇన్ని బాధలు పడటానికి కూడా ఒక అక్షరం గల వ్యక్తి కారణం. ఆరనే అక్షరం ఉన్న స్త్రీ కూడా కారణం అండి. ఎందుకంటే ఈ ఆరని వ్యక్తి పురుషుడు కాదు, స్త్రీ కాదు. గుర్తుంచుకోండి. ఈ స్త్రీ మీ యొక్క కట్టుబొట్టు, వేషధారణ, మాట తీరు, మీరు ఇంట్లో చేసుకునే పని తీరు, మీ యొక్క ప్రవర్తన, మీరు ఎదుటివారితో మాట్లాడే పద్ధతి, మీరు ఎక్కడికి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా, ఏం తింటున్నారా, ఎక్కడికి వెళ్ళి ఏం కొనుక్కొచ్చుకుంటున్నారా, మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎంత, ఇట్లా ప్రతిదీ కూడా పర్టికులర్‌గా వారు ఆలోచించి మీ మీద ఈ చూపుతోటే చాలా వరకు కూడా నేర్చుకున్నారు. చాలా వరకు కూడా దిష్టిని పెడుతూ ఉన్నారు. మీరు ఈ అనే వ్యక్తి చాలా ముసుగు వేసుకున్న గుంటనక్క లాంటి వాళ్ళు. ఈ వ్యక్తితోటి మంచిగా మాట్లాడతారు. నోటితో మాట్లాడుతూ అసలు వెక్కిరిస్తారనమాట. కడుపు నిండా విషాన్ని నింపుకొని పైకి ప్రేమతో కూడిన మాటలు. అసలు వీరికి విషయం ఉందా అని కూడా అనుకుంటారు తెలియని వాళ్ళు. అయితే కానీ మీకు అలా కాదు. ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడా కూడా ఏ పాయింట్ దగ్గర కూడా మీరు చిక్కొద్దు. ఎక్కడ మాయ చేసినా కూడా, ఎక్కడ మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా కూడా డామినేట్ అవ్వద్దు. వారి మాటకు అసలు విలువ ఇవ్వద్దు. ఇది మీ జీవితంలో మీ ఇష్టం. మీకు నచ్చినట్లుగా మీరు బ్రతకాలి. ఒకరి కింద కాలి చెప్పులాగా బ్రతకాల్సినంత కర్మ మీకు లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గనక కుంభరాశి వారు ఏదైనా కానీ ఊరికినే వీరికి ఏది రాలేదు. మీరు ఏదైనా కానీ కష్టపడి సంపాదించుకున్నదే. డబ్బు అయినా, పేరైనా, ఇప్పుడు పడుతున్న కష్టాల నుంచి బయటపడే మార్గమైనా, ఈ యొక్క కష్టాల నుంచి మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాల ద్వారా వచ్చిన తెలివితేటలు అయినా ఏవైనా కానీ ప్రతిదీ కూడా మీ యొక్క సొంతం. అంటే ఏదైనా కానీ మీ సొంతం. ఒకరి యొక్క ఆర్డరింగ్‌లో బతకడం కానీ, ఒకరి యొక్క మాటలకు ప్రభావితం అవ్వటం కానీ, ఒకరు ఏదన్నా అన్నారు అని చెప్పి ఫీల్ అవ్వటం కానీ, లేదంటే కనుక వారిని చూసి మీరు అంటే వారు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఫీల్ అయిపోవడం కానీ, ఇటువంటివి 1% కూడా మీరు చేయొద్దు. గుర్తుంచుకోండి. మీకు శత్రువులు అని మీకు తెలిసిన వారి ఎదురుగానే దర్జాగా బతికి చూపించండి. మీరు ఒక్కటే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన సింధూరం పెట్టుకోండి. ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోండి. ఇది మీ దిష్టిని చాలా వరకు కూడా తగ్గించేస్తుంది.
అరికాలలో కాటిక చుక్క పెట్టుకోండి. ఆడవాళ్ళు ఎడమకాలికి, మగవాళ్ళు కుడికాలికి నల్లదారం కట్టుకోండి. అలాగే మీరు మీ శత్రువులతో పాటు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జేబులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ నిమ్మకాయ పెట్టుకోండి. ఇంటికి రాగానే అదే నిమ్మకాయతోటి ఎడమ చేతి వైపు 3 సార్లు, అలానే పచ్చి నిమ్మకాయనండి కుడి చేతి వైపు 3 సార్లు దిష్టి తీసివేసుకొని దూరంగా విసిరి పడేసి ఆ నిమ్మకాయని ఎక్కడైనా దూరంగా పడేయండి. కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రండి. ఇంట్లో ఉన్నా కానీ ప్రతిరోజు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసుకోండి. ప్రతిరోజు కూడా గుర్తుంచుకొని ఈ అనే స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, మీ బంధువుల్లో ఒకరు మీకు తోడుగా ఉండేవారు, మీ వెన్నంటే ఉండేవారు, మీ చుట్టుపక్కలే తిరిగేవారు. కానీ ఈ అనే స్త్రీ ద్వారా లాభం అయితే 1% కూడా ఉండదు, నష్టం అయితే 100% ఉంటుంది. మీ మీద ఈర్ష్య పడే వాళ్ళ లిస్టులో, అసూయ పడే వాళ్ళ లిస్టులో, స్వార్థం చూపించే వాళ్ళ లిస్టులో, మీ యొక్క పతనం కోరుకునే వారి లిస్టులో మొదటి ప్లేసు వీరికే ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ అనే స్త్రీ మాటలు నమ్మద్దు. మీరు ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్తారు. ఇక్కడ మాటలు అక్కడ, ఇక్కడ మాటలు ఇక్కడ మాటలు అలా చెప్పడం వల్ల మీ మీద వారికి ఇలా చెప్తూ ఉంటారు. మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వీరితోటి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల నరదిష్టి, వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి. అలాగే మీరు ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్న ఒక పుట్టినరోజే వచ్చిందనుకోండి, ఇంట్లో మీరు కొనుక్కున్న బట్టలు అవతల వారికి, విడుదల వారికి చూపించడం కానీ, మా వాళ్ళే కదా అని చెప్పి చూపించుకోవటం కానీ ఇలాంటివి చేయొద్దు. ఆ టైంలో చూస్తారంతే. ఇక దాని గురించి ఏ టాపిక్ ఎత్తొద్దు. మీరేమన్నా వేరే వాళ్ళు ఏదైనా అంటే చేద్దాంలే, ఇంకా టైం ఉందిగా, చూద్దాంలే అనే మాటలైతే మాట్లాడండి, అయిపోయింది. అంతేకాని మీ శత్రువులు ఎదురుగా మీరు ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం అయితే చేయకండి. ఒకేసారి చేయండి అన్నాను కదా, చేయకండి. గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయకండి. ఏదో ఉన్నది ఉన్నట్లుగా మామూలుగా ఉన్నాము అన్నట్టు మాట్లాడండి. ఎందుకంటే నరుల దృష్టికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ యొక్క నరఘోష వల్ల లేనిపోని కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, కుటుంబంలో గొడవలు, ఆరోగ్య పరిస్థితి పాడైపోవటం, పిల్లల మధ్య ఏదో ఒక సమస్య వస్తూ ఉండటం, పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి నరదిష్టికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే శనివారం పూట మీకు కుదిరినట్లయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండండి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. అలానే ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.